వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతాలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ గురించి వాళ్ళ ప్రతి ఒక్కరు ఒక జస్టిస్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ దీంట్లో న్యాయం జరిగితే బాగుంటుంది అనుకున్నటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ దేశం మొత్తం పాకిస్తాన్తో సహా ప్రతి ఒక్కరూ కూడా ట్విట్టర్ రూపంలో ఫైట్లు చేస్తూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద సో రకరకాల కథనాలు మనం అయితే చూస్తూ ఉన్నాము. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఇన్సిడెంట్కి సంబంధించింది సరైన జడ్జిమెంట్, సరైన నిర్ణయంలో తీసుకోండి అనుకున్నటువంటి విషయాన్ని బలంగా గుర్తు చేస్తూ ఉన్నారు. మరి ఆ వెస్ట్ బెంగాల్కి ఎందుకు అర్థం కావట్లేదో, మమతా బెనర్జీకి ఎందుకు అర్థం కావట్లేదు అనేటువంటి దాని మీద అయితే రకరకాల కథనాలు, క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ విషయంలో మాత్రం రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి. అప్డేట్ ఏంటి అనేది ఈ రోజు మనతో పాటు అడ్వకేట్ ఉన్నారు రవీందర్ గారు. సో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి నాగరాజ్ గారు. సార్, జనరల్గా అంటే చాలామంది రక్తం ఉడికిపోయేలాగా ఒక్కొక్క సరైన జడ్జిమెంట్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీని మీద ప్రతి ఒక్కరూ కూడా ఇది మన ఇంట్లో సమస్య, వాళ్ళ ఆఫీస్కి వెళ్తేనే ఈ విధంగా జరిగింది అని అంటే రేపు స్కూల్ కాలేజీలో కూడా ఇలాంటివి జరగకుండా ఉండడానికి గ్యారంటీ ఏంటి అనుకున్నటువంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆడపిల్లని బయటికి పంపించాలంటే భయంతో కూడుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ. ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా ట్వీట్లు జరుగుతున్నాయి అని అంటే పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా దీనికి సరైన జడ్జిమెంట్ కావాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఏం జరిగింది అంటే ప్రస్తుత కథనాలు అయితే కొత్తవి వింటూ ఉన్నాము. ఆగస్టు 8 అంటే స్వతంత్ర దినోత్సవానికి ఎగ్జాక్ట్లీ ఒక 1 వీక్ బ్యాక్ జరిగే సంఘటన యావత్ దేశాన్ని కనిపిస్తున్నటువంటి ఒక దుర్ఘటనగా మనం చెప్పుకున్నాం. దీని గురించి ప్రాథమిక సమాచారం మేరకు మనం ఇంత గతంలో ఒక వీడియో చేసాం, కానీ రోజుకు ఒక ఎపిసోడ్ కనిపిస్తుంది దీని మీద. అంటే దీనికి దారితీసే కారణాలు కూడా మనం విశ్లేషిద్దాం. ఎందుకనేసి మొదట్లో మనం ఏమనుకున్నామంటే సంఘటన జరిగింది ఆగస్టు 8వ తేదీ నాడు అర్ధరాత్రి 2 గంటల నుంచి 6 గంటల మధ్యలో కేసు జరిగింది. ఆ అమ్మాయి నిద్రిస్తున్న సమయంలో 3 గంటల నుంచి 6 గంటల సమయంలో ఒక నిందితుడు వచ్చి అత్యాచారం చేశాడు. అత్యాచారం చేయడమే కాకుండా మర్డర్ కూడా చేసి ఎస్కేప్ అయిపోయాడు. ఇమీడియట్గా విషయాన్ని 6 గంటలకు తెలిసింది. 7 గంటలకు పోలీసులు ఎంటర్ అయ్యారు. 8:30-9 గంటల ప్రాంతంలో లోకల్గా ఉన్న ఇది తల అనేటువంటి ఒక స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు రావడం జరిగింది. ఇమీడియట్గా 9:30 ఆ టైంలో కొంతమంది అఫీషియల్స్ రావడం జరిగింది. అండ్ 9:30 ఆ సమయంలో దీన్ని ఇన్ఫార్మ్ చేశారు, పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు. 10:30 ఆ ప్రాంతంలో లోకల్ తలా స్టేషన్ వాళ్ళు దగ్గరలో ఉన్న సిపికి, అలాగే అడిషనల్ డీసీపీకి, అడిషనల్ సిపికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 11:30 ఆ ప్రాంతంలో వాళ్ళు రావడం జరిగింది. అంటే మన జరుగుతున్న టైం షెడ్యూల్ మనం చెప్తున్నాను. 11:30 ఆ ప్రాంతంలో వాళ్ళు వచ్చారు. అరౌండ్ 1:30 టైంలో పేరెంట్స్ని ఎలా చేశారు లోపలికి. పేరెంట్స్ వెళ్ళి సంఘటన దృశ్యాన్ని చూసి ఒక్కసారి నిశ్చేష్టులయ్యారు. అక్కడ వీళ్ళు అనుకున్నట్టుగా లేదు అది. అప్పటి వరకు పోలీసులు ఏం చేసిందంటే ఒక సూసైడ్ కేసుగా ముందు వాళ్ళకి ఫోన్ వచ్చిందని చెప్పారు. పేరెంట్స్ కూడా ఒక న్యూస్ బులెటిన్లో చెప్పారు వాళ్ళు ఇంటర్వ్యూలో. మాకు ఇన్ఫార్మ్ చేశారు ఏంటంటే ఒక సూసైడ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి. బట్ ఆ ఇన్ఫర్మేషన్కి 1 o'clock జరిగిన ఇన్సిడెంట్ ప్రత్యక్షంగా చూసినప్పటికీ ఇది సూసైడ్ కాదు, ఇది గ్యాంగ్ రేప్ జరిగింది అని వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పారు. 1 o'clock జరిగిన తర్వాత అరౌండ్ 3:30కి వాళ్ళు ఏం చేశారంటే ఇది పోలీసులతో కాదు, ఇది అడిషనల్ సింగిల్ మేజిస్ట్రేట్ ఒక ఆయన ఆధ్వర్యంలో జరగాలి, ఈ యొక్క ఎంక్వైరీ ఏదైతే ఉందో అక్కడ జరగాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇమీడియట్గా 4:30 ఆ ప్రాంతంలో అడిషనల్ మేజిస్ట్రేట్ కూడా రావడం జరిగింది. 5 o'clock దీన్ని పోస్ట్ మార్టం పంపించారు. ఇది ఆ రోజు 8వ తారీఖు అంటే 9వ తారీఖు టోటల్గా జరిగిన షెడ్యూల్ ఇది. సో 5:30కి పోస్ట్ మార్టం రిపోర్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పరిణామాలు టకటక జరిగిపోయాయి అనమాట. అక్కడ ముందే అనుకున్నారు, ఒక సస్పెక్ట్ చేసామండి, మేము ఎంక్వైరీ చేసాం, బ్లూటూత్ ఆనవాళ్ళని మేము ఎవిడెన్స్ కారణంగా సంజయ్ రాయ్ అనే ఒక వ్యక్తిని మేము సస్పెక్ట్ చేసాం, అతనే దోషి అని చెప్పి వాళ్ళు అతనే దీనిగా ఉన్నాడని చెప్పి సస్పెక్ట్ అతనని చెప్పి అతన్ని ఇమీడియట్గా రిమాండ్లో తీసుకోవడం, అతన్ని పోలీస్ ఇంటరాగేషన్లో తీసుకున్నారు. ఇది ఫస్ట్ స్టేజ్లో జరిగిన స్టెప్ ఇది. కానీ తర్వాత ఏం జరిగింది, ఎక్కడైతే సంఘటనా స్థలం జరిగిందో ఆ సంఘటనా స్థలంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇమీడియట్గా అక్కడ ఉన్న వాల్ రినోవేషన్ చేయడం, మిగిలినటువంటి ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని చెరిపేసే ప్రయత్నం చేయడం. ఇమ్మీడియట్గా ఇది కాకుండా ఆ రోజు సాయంత్రమే మమతా బెనర్జీ, అంటే ఈవిడ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మమతా బెనర్జీ కేవలం వెస్ట్ బెంగాల్లో చీఫ్ మినిస్టరే కాదు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆవిడే ఉన్నారు అక్కడ శాఖ మంత్రిగా. ఎగ్జాక్ట్లీ దారుణమైనటువంటి విషయం. ఈ శాఖ మంత్రి కూడా మమతా బెనర్జీ గారు, సందీప్ ఘోష్ గారు అంటే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ సూపరింటెండెంట్ కమ్ ప్రిన్సిపల్ ఆయనే, అతనికి ఇమీడియట్గా సస్పెండ్ చేయలేదండి. అతనికి లీవ్ చేస్తూ ఇమీడియట్గా వేరే కాలేజ్ అంటే వెస్ట్ బెంగాల్ మెడికల్ కాలేజ్కి ఆయనకి అక్కడ రిపోర్ట్ చేస్తూ ఆయన పోస్ట్ని అక్కడ ఆపారు. సో ఇమీడియట్గా ఈ 2 విషయాలు కూడా మనకు అనేక అనుమానాలు దారితీసింది. ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేశారంటే ఎవరైతే విక్టిమ్ తలక పేరెంట్స్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేశారు, హైకోర్టు ఫైల్ చేశారు. వాళ్ళు ఏమనంటే మాకు ఈ యొక్క పోస్ట్ మార్టం మీద కానీ ఈ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న విషయాలు మాకు చాలా అనుమానాలు తావిస్తుంది, ఈమె మీద గ్యాంగ్ రేప్ జరిగింది, సో మాకు క్లియర్ సత్వర న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు బాధితులు ఎప్పుడైతే కోరుకున్నారో ఇమీడియట్గా హైకోర్టు ఇన్వాల్వ్ జరిగింది. సో ఇది ఇమీడియట్గా లోకల్ పిఎస్తో కాదు, ఇది సిబిఐ ఇంటరాగేషన్కి పంపించాలి, సో సిబిఐ ఆధ్వర్యంలో జరగాలని చెప్పి 12వ తారీఖు నాడు హైకోర్టు నుంచి వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పటివరకు జరుగుతుంది ఒక రెగ్యులర్ స్టోరీ. సో మొత్తం నేషనల్ మీడియా అటెన్షన్ అంతటిని కూడా డైవర్ట్ చేసినట్టుగా సంజయ్ రాయ్ అనే వ్యక్తి మాత్రమే దీని మీద ఇతనే దోషి అని చెప్తూ
మొత్తం మీడియా అంతటిని టర్న్ చేశారు. కానీ ఇక్కడే ఒక మలుపు తిరిగింది నాగరాజ్ గారు. రీసెంట్గా నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి అమిత్ మాల్యా ఒక ఆడియో టేప్ని రిలీజ్ చేశాడు. ఆ టేపులో ఏముందంటే, ఎవరైతే విక్టిమ్గా ఉన్నటువంటి ఈ బాధితురాలు తను ఏదో తెలియని విషయాన్ని ఆ కాలేజీకి సంబంధించి ఒక సీక్రెట్స్ న్యూస్ని తెలుసుకుంది. అంటే సందీప్ ఘోష్గా ఉన్న ప్రిన్సిపాల్ ఈ కాలేజీలో అక్రమాలు జరుగుతున్నాయి, ఒక సెక్స్ రాకెట్ జరిగిందని, అంతేకాకుండా మానవ అవయవాలు ఉంటాయి కదా, హ్యూమన్ ఆర్గానిజమ్స్, ఈ వీటిని కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగాయని చెప్పి సందీప్ ఘోష్ అని ఏదైతే కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నాడో మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కరప్షన్ అంటే లంచాలు వసూలు చేస్తున్నాడని, ఈవెన్ ప్రాక్టికల్స్ జరిగేటప్పుడు కూడా స్టూడెంట్స్ నుంచి అనధికారికంగా కూడా కొంత ఫండ్స్ని కలెక్ట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఆడియో టేపులో వినిపించడం జరిగింది. ఎప్పుడైతే అమిత్ మాల్యా రిలీజ్ చేసిన ఆడియో టేపు లీక్ అయిందో బాధితురాలు పేరెంట్స్ ఏదైతే చెప్తున్నటువంటి దీనికి చాలా దగ్గర సంబంధం కలిగింది. అయితే సిబిఐకి వచ్చే ముందు ప్రైమరీ లోకల్ పోలీస్ స్టేషన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ జరిగిందో వీళ్ళు చెప్పేది పూర్తిగా అబద్ధం అన్నది కొత్త అనుమానాలు దారితీసింది. ఎప్పుడైతే ఆడియో టేప్స్ బయటకు వచ్చాయో టోటల్గా ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజ్ సంబంధించిన అంటే కలకత్తా సంబంధించిన వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి రీసెంట్గా దాడులకు దిగడం జరిగింది. ఇదే మాత్రం కాదు, ఒక 60 నుంచి 70 మంది కొంతమంది దుండగులు అటాక్ చేశారు కాలేజీ మీద. అటాక్ చేసి ఎక్కడైతే సంఘటనా స్థలం జరిగిందో ఆ సంఘటనా స్థలం ఉన్నటువంటి పూర్తిగా ధ్వంసం చేశారు ఆ ప్రాంతాన్ని, ఆడిటోరియాన్ని. అంటే పోలీసులు ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు, నేషనల్ మీడియా లోకల్ మీడియా మొత్తం అటెన్షన్ ఉన్నప్పుడు కూడా ఒక 70 మంది దుండగులు అంటే పోలీసుల కంట్రోల్లో ఉంటుంది ఆ యొక్క ప్లేస్ అన్నది. నేను తర్వాత చర్చిస్తాను, అసలు అంటే కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా ఉంటుందో తర్వాత చెప్తాను. కానీ సాక్ష్యాధారాలను పూర్తిగా తారుమారు చేసే ప్రయత్నంలో పోలీసులకు ఇన్వాల్వ్మెంట్ కూడా జరిగిందని బీజేపీ అధికార ప్రతినిధులు అక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో దానికే దారి తీస్తున్నాయి. సార్, మీరు ఇందాక ఆడియో టేప్ అన్నారు కదా, ఆడియో టేప్లో అసలు ఏముంది అంటే, మీరు ఇందాక మాట్లాడుతుంటే అక్కడ ఏదో సెక్స్ రాకెట్ జరుగుతున్నట్లు, లేదంటే ఆ కాలేజ్ అంతా ఒక మెడికల్ మాఫియా జరుగుతున్నట్లు మీరు మాట్లాడటం జరిగింది. ఆడియో టేప్లో అసలు ఏముంది? నాగరాజు గారు, ఈ ఆడియో టేప్లో ఏముందంటే, మనం కూడా వీలైతే ఆడియో టేప్ని కూడా ప్లే చేద్దాం మనం ఈ వీడియోలో పాటు. అక్కడ జరిగింది సంగతి ఏంటంటే, ఈ కాలేజీలో ఆమె తన ఫ్రెండ్స్ తోటి అరౌండ్ ఈవినింగ్ 11:30-12 ఆ ప్రాంతంలో ఫ్రెండ్స్ తోటి డిస్కషన్ చేసింది. ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి మన కాలేజీలో, నాకు కూడా చాలా ఫోర్స్ పెడుతున్నారు, నన్ను కూడా కాస్త మనీ ఎక్కువగా అంటే రేపు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అవుతాయి, ఎగ్జామ్స్లో నీకు ఇవ్వాలంటే మనీ డిమాండ్ చేస్తున్న కూర్చోబెడుతున్నారు, మా పేరెంట్స్ దగ్గర అమౌంట్ని అడగలేకపోతున్నాను అని చెప్తూ, నాకు ఈ కాలేజ్ జరుగుతుంది చాలా దారుణం ఉన్నాయి, నేను దీన్ని హైయర్ అఫీషియల్స్కి ఇన్వాల్వ్ చేస్తాను, ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. దాని తర్వాత 4 ఉమెన్స్, ఒక 4 బాయ్స్, వీళ్ళు కూడా డాక్టర్సే, 4 ఉమెన్స్ డాక్టర్సే, 4 బాయ్స్ కూడా డాక్టర్సే, వీళ్ళందరూ కలిసి ఈ మీద గట్టిగా ప్రతిఘటించారు. ఉమెన్స్ అక్కడే ఉన్నారు, ఈ 4 బాయ్స్, ఇది యాక్చువల్గా 4th ఫ్లోర్లో జరిగింది. అదే బిల్డింగ్లో 4th ఫ్లోర్లో ఉంది ఆడిటోరియం, అంటే ఈమె డ్యూటీ చేస్తున్న ప్లేస్ కూడా 4th ఫ్లోరే. ఈ 4 కూడా ఈమెతో వాదన చేసి కిందకి వెళ్ళిపోయారు, మరలా డిస్కషన్ చేసి. ఈ డిస్కషన్కి కిందకి వెళ్ళే సమయంలో మధ్యలో ఏదో జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే విషయం, అక్కడ వీళ్ళ పేరెంట్స్ చెప్పే విధానం ఏంటంటే, ఈ 4 కలిసి ఆమెను బహిరంగంగా, అంటే అందరూ చూస్తుండగా 4 ఉమెన్స్ వీళ్ళందంటే బహిరంగంగా, అంటే ఇట్ మీన్స్ ఆ కాలేజీ ఫ్రెండ్స్ చూస్తున్న మధ్యలోనే ఈమెను గట్టిగా కొట్టారని, మెడనరాలను గట్టిగా ఒత్తి ఆమెను చంపేశారని, ఒంటి మీద గాయాలు చేశారని, రకరకాలుగా ఆమెను ఎన్ని రకాలుగా మానసికంగా సరంగా చంపే ప్రయత్నాలు చేశారు. ఈ అటెంప్ట్లో ఆవిడ చచ్చిపోయి ఉండొచ్చు, లేకపోతే చనిపోయి కూడా ఉండకపోయి ఉండొచ్చు. ఇక్కడతో సీన్ జరిగిపోయింది. ఇది యాక్చువల్ జరిగిన సీన్. ఈ తర్వాత ఈ బాయ్స్ ఏం చేశారు, ఆ 4th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి లిక్కర్ అంటే అక్కడ మందు సేవించుకొని కింద ఉండిపోయారు. ఈ ఉమెన్స్ తర్వాత ఈమెతో కాస్త పెనుగులాడినటువంటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఇది అక్కడ జరిగింది. సో ఈమె స్పృహ తప్పిపోయి పడిపోయింది అమ్మాయి. మరి స్పృహ తప్పిందా లేకపోతే చనిపోయిందా అంది, అది మనకి పోస్ట్మార్టం రిపోర్ట్స్లో కానీ ఫైనల్ రిపోర్ట్స్ వస్తే కానీ మనకు తెలియదు, సస్పెక్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఏంటంటే ఆడియో క్లిప్స్ ప్రకారం. అయితే ఇక్కడ సీన్ ఏం జరిగిందంటే, ఈ సంజయ్ రాయ్ అన్నటువంటి ఎవరైతే ఇక్కడ డ్యూటీలో ఉన్నటువంటి ఈ సివిక్ వాలంటీర్ ఎవరైతే ఉన్నాడో, ఇతను కేవలం 4th ఫ్లోర్కి వెళ్ళే రైట్స్ లేవు. ఇతను యాక్చువల్గా పిచ్చి సంజయ్ అని పిలుస్తారని ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా అనిపిస్తుంది ఏంటి, ఇతను పిచ్చి సంజయ్ అంటారు. అంటే ఉమెన్, హీజ్ ఎ ఉమనైజర్. ఆయన కూడా కనిపిస్తున్న ఉమెన్స్ తన మొబైల్లో కూడా చాలా ఈ అశ్లీలటువంటి దృశ్యాలు చాలా వరకు ఉన్నాయి. ఈ సంజయ్ రాయ్ వాళ్ళు పిలిపించారని, కాస్త పైన ఫ్లోర్లో ఉన్నటువంటి దాన్ని క్లీనింగ్ చేసేసి అమ్మాయిని పక్కకు పెట్టామని చెప్పారని, ఈ సంజయ్ రాయ్ 4th ఫ్లోర్ పైకి, అంటే పర్మిషన్ లేకపోయినా సంజయ్ రాయ్ 4th ఫ్లోర్ పైకి వెళ్ళి ఎక్కడైతే విక్టిమ్ అంటే ఈ దారుణం జరిగిన ఆ సంఘటనలో ఆ అమ్మాయిని విగత జీవులుగా చూసినటువంటి ఆ అమ్మాయిని తను చనిపోయిన శవాన్ని తను సెక్స్ చేసి తను మరింత భయంకరంగా తన యొక్క పైశాచికత్వాన్ని సంజయ్ తీర్చుకున్నాడు. ఇది అతను మెంటల్ కండిషన్తో చేశాడా లేకపోతే మెంటల్ డిజార్డర్తో చేశాడంది నెక్స్ట్ కోర్టు నిర్ణయం. ఇన్ఫ్లుయెన్స్ చేశారా అంటే ఇతని కండిషన్ ఏంటి, ఆ టైంలో ఒక డెడ్ బాడీతో చేయడం అంది
అది కామన్ మ్యాన్ చేసేది కాదు. సో ఇతని యొక్క మానసిక స్థితి ఏమిటంది తర్వాత రిపోర్ట్ తెలుస్తుంది. బట్ ఈ రోజు మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది జరిగింది నాగరాజు గారు. విస్తుపోయే నిజాలు ఇవన్నీ, కళ్ళు బయర్లు కమ్మేటువంటి నిజాలు. అవునండి. అంటే మనం అప్పటిదాకా మీడియాలో వచ్చేటువంటి కథనాల ప్రకారం కానివ్వండి, లేదంటే మనం వినేటువంటి విషయాల ప్రకారం కానివ్వండి, మనం ఒకటి మాట్లాడుకుంటే ఆడియో టేప్ అనేది వాళ్ళ కొత్త విషయాన్ని వెలుగులోకి దారితీసేలా తీసింది. అంటే అక్కడ ఒక పెద్ద మెడికల్ మాఫియా నడుస్తుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ నడుస్తుంది, దాంతోపాటు ఒక పెద్ద సెక్స్ రాకెట్ నడుస్తుంది అనేటువంటి విషయం తెలిసింది. అండ్ దాన్ని మొత్తం బయటికి రానియకుండా స్టేట్ మీద నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఈవిడే హెల్త్ మినిస్టర్ కదా, ఈవిడ సీఎం హెల్త్ మినిస్టర్ ఈవిడే కదా, అవును, మమతా బెనర్జీ. అదే ఈవిడే కావాలని, అంటే ఆవిడ చేసేటువంటి పని ఏదైనా ఉంది అని అంటే బ్లేమ్ గేమ్ 100%, అంటే నింద 100% ఉంది. ఓకే, అకౌంటబిలిటీకి వచ్చేటప్పటికి 0 ఉంది. మీరు ఎంటైర్ ఈ ఇన్సిడెంట్లో కనుక మనం చూస్తే ఒక సీఎం ర్యాలీ తీసి నాకు అన్యాయం జరిగిందని చెప్పి చెప్పడం అనేది మనం ఏ స్టేట్లోనూ చూడలేదండి. కావాలనుకుంటే మన తెలుగు స్టేట్లోనే ర్యాలీ తీయడం కాదండి, ఫస్ట్ టైం సీఎం ర్యాలీ తీయడం. దీంతో పాటు విత్ ఇన్ 1 వీక్లో ఎవరైతే నిందితున్నాడో అతన్ని మేము ఉరిశిక్ష చేస్తాము, ఉరిశిక్ష తీయాలి, కోర్టులు ఈ రకంగా ఫాస్ట్ ట్రాక్ రావాలని చెప్పి, అంటే దొంగ నడిచినట్టుంది ఇక్కడ విషయం. అవును అవును, ఏం చేస్తుంది షేమ్. ఇదే మన తెలుగు రాష్ట్రాల్లో గతంలో కనుక చూసుకుంటే అండి, అంటే ఇన్స్టెంట్గా ఇప్పుడు మనం చూస్తే కొన్ని ఇన్సిడెంట్స్లో రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, లేదంటే కేసీఆర్ గారు కానివ్వండి, తీసుకున్నటువంటి డెసిషన్స్, అంటే మనకి కొన్ని సమయంలో వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్, వాళ్ళ గవర్నమెంట్లో జరిగినటువంటి డెసిషన్సే కరెక్ట్ ఏమో అన్న భావన కూడా కలుగుతుంది మనకి. అంటే ఇక్కడ కంపారిజన్ చేయడం అన్నది కరెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే అక్కడ రాజకీయ సామాజిక పరిస్థితులు ఉంటాయి. వెస్ట్ బెంగాల్ ప్రాంతం ఇప్పుడే కాదండి, 100 ఏళ్ళ నుంచి కూడా సోనాగచ్ అనే ఒక ప్రాంతం ఉంది. ఇట్స్ ప్యూర్లీ రెడ్ లైట్ ఏరియా. బాంబేలో ఎట్లయితే మనం రెడ్ లైట్ ఏరియా అంటాము, కలకట్టాలో సోనాగచ్ అంది అఫీషియల్ ఇట్స్ సెక్సువల్ రాకెట్ నడుస్తుంటుంది. అంటే సో మనం దాన్ని కంపారిజన్ చేయలేం. మన తెలుగు రాష్ట్రాలు అటువంటి సంస్కృతి లేదు. బట్ అటు వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ఇన్స్టెంట్ జడ్జిమెంట్ అనేది ఇందాక 1 వీక్లో వాళ్ళని ఉరిదీయాలి, వాళ్ళు ఇచ్చేయాలి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ఇప్పుడు చెప్తుందని చెప్పేసి అన్నారు కదా. అవునండి, ఏం సీఎం కంపారిజన్ పాయింట్లో నుంచి చెప్పాను జనరల్గా. అంటే మన వాళ్ళే ఇంత అగ్రెసివ్గా కొన్ని విషయాల్లో డెసిషన్ తీసుకుని వెళ్ళిపోతుంటారు. అన్యాయం అంటే అన్యాయంలానే చూస్తారు. అక్కడ ఇంత హైడ్రామా నడుస్తుందంటే అంటే అకౌంటబిలిటీ 0. అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి, ప్రత్యేకంగా ఇవి మెడికల్ కాలేజెస్, అంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నడుస్తుంటే కాలేజెస్. హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, సెక్స్ రాకెట్స్, ఇవన్నిటికి కూడా చాలా వరకు అడ్డాలుగా ఉన్నాయి. బయటికి రాలేదు కాబట్టి ఇప్పుడు తెలియదు. చాలా మెడికల్ కాలేజెస్ జరుగుతూ ఉంది, బట్ బయటికి న్యూస్ రాలేదు కూడా తెలియదు. అయితే ఇక్కడ మమతా బెనర్జీ అనే వ్యక్తి సీఎంగా ఉంటూ ఆ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో కరస్పాండెంట్ ప్రిన్సిపాల్, అతనితోటి తను తీసుకున్న నిర్ణయాలు ఇతను సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఆ ఆడియో టేప్లో కూడా ఇంకో మాట కూడా నేను చెప్పడం మర్చాను. అందులో ఏం చెప్పారంటే ఈ సందీప్ ఘోష్కి రాజకీయ సంబంధాలు చాలా విస్తృతంగా ఉన్నాయి, అతన్ని ఎవరు ఏమీ చేయలేరు, దాన్ని రాజకీయంగా ఉండే ప్రస్తుత గవర్నమెంట్ అడ్డు పెట్టుకొని తను రెచ్చిపోతున్నాడు అన్న ఒక విషయం కూడా అందులో స్పష్టంగా ఉంది. అవునండి. సో ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా ముందున్నటువంటి సిచ్యువేషన్ వేరు, ఈ సిచ్యువేషన్స్ ఎక్కడికో దారితీస్తున్నాయి. కోర్టు ప్రొసీడింగ్స్ కానివ్వండి, లేదంటే జనరల్గా ఎలా వెళ్తే బాగుంటుంది అంటారు సార్ అసలు? అంటే యాక్చువల్గా జనరల్గా ఈ అత్యాచారం, హత్య ఇటువంటి సంఘటనలో కోర్టు కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయండి. అంటే కోర్టు స్టెప్స్ ఎలా ఉంటాయి, 1 by 1 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏముంటుంది, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం. అంటే సంఘటన ఐడెంటిఫై చేయగానే ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఉంది ఫస్ట్ ఇన్స్టెంట్. సో ఎఫ్ఐఆర్ తర్వాత సమాచార సేకరణ, అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఫస్ట్ నెక్స్ట్ స్టెప్లో జరిగేది సమాచార సేకరణలో ఏమవుతుంది, ఆ హత్య జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించడం, అక్కడ ఏదైనా సాక్ష్యాలు దొరుకుతాయా, అంటే ప్రిలిమినరీ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేస్తారు. దీని తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపిస్తారు. దాని నెక్స్ట్ మరలా ఈ థంబ్ ఇంప్రెషన్స్ వాళ్ళని తీసుకుంటారు, అక్కడ వేలిముద్ర నిపుణులను తీసుకోవడం, ఫోరెన్సిక్ వాళ్ళని తీసుకోవడం, ఇవి ప్రైమరీ స్టేజ్లో అయిపోతుంది. దీని నెక్స్ట్ డిఎన్ఏ టెస్టులు తీసుకొస్తారు, అత్యాచార బాధితురాలను కానీ బాధితురాలు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉంటే అక్కడ ఉంటే కూడా తీసుకుంటారు. ఇవన్నీ అయిన తర్వాత ఎవరైతే నిందితుడిని సస్పెక్ట్ చేస్తారో అతన్ని పోలీస్ స్టేషన్లో రిమాండ్కి తీసుకెళ్తారు, స్టేషన్లో మన కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టు ఆయనకి బేస్డ్ ఆన్ ద కేసు ప్రకారం మినిమం 14 days నుంచి పైకి రిమాండ్ ఇస్తారు. ఇదంతా ఒక పార్ట్. దీని తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత మొత్తం కేసు ఎవిడెన్స్ అన్నీ కూడా టోటల్ ఎవిడెన్స్ అంతా కూడా పీపీకి సబ్మిట్ చేస్తారు, అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని అప్పుడు ఎంటర్ అవుతారు ఈ కేసులోకి. ఇదంతా ప్రాసెస్ జరగడానికి ఇట్ విల్ టేక్ మినిమం 3 months నుంచి మ్యాక్సిమం ఎక్కడ టైం మెన్షన్ చేయలేదు. నాకు అది గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడే తప్పు జరుగుతుంటాయి. ఇక్కడే ప్రధానంగా కోర్టుల్లో తప్పులు ఎక్కడ జరుగుతాయి అంటే కోర్టు నిర్దేశించాలి. ఇక్కడ మినిమం 3 months అని చెప్తుంది, మ్యాక్సిమం తెలియదు. కోర్టులో వాడు రిమాండ్లో ఉంటాడు, వాడు ఇయర్స్ టుగెదర్ రిమాండ్లో ఉంటాడు. ఆ రిమాండ్ని పొడిగిస్తుంటారు. ఏమంటారు పోలీసులు, మేము ఛార్జ్షీట్ ఫైల్ చేయి, ఇంకా ఈ సేకరిస్తున్నాం అంటారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకు ఇలాంటి సమయాల్లో? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అంది జడ్జి ఏదో ఇందాక మనం చెప్తున్నాం, లాస్ట్ టైం కూడా వీడియోలు చెప్పాం మనం. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అన్నీ వస్తుందండి, బట్ ఈ సాక్ష్యాల సేకరణలో అలాగే
ఈ మెడికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, లేకపోతే ఫిజికల్ ఎవిడెన్స్, వీటన్నిటిని కూడా వాళ్ళు అక్కడ మనం ట్రయల్స్ చేస్తాం కోర్టులో ట్రయల్స్ చేసేటప్పుడు ప్రతి వ్యక్తి వచ్చి, ఈవెన్ దో ప్రతి డాక్టర్ అక్కడ ఫిజికల్ ప్రత్యక్ష సాక్షులు ఎవరున్నారు, పరోక్ష సాక్షులు ఎవరున్నారు, వీళ్ళందరూ కూడా వచ్చి ఎవిడెన్సెస్ చెప్పడం ఉంటుంది. ఈ ఎవిడెన్సెస్ చెప్పడం వల్ల అది ఇయర్స్ టుగెదర్ నడుస్తూ ఉంటుంది ట్రయల్స్లో. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సబ్మిట్ చేస్తాడు, ఆపోజిట్ వాళ్ళు వస్తుంది. ఇదంతా ఎంత ఫాస్ట్గా అనుకునేటప్పుడు కూడా ఈ ట్రయల్స్ నడుస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతాయి, సాక్ష్యాలు తారుమారు అవుతాయి. ఇప్పుడు ఈరోజు కొట్లాడుతున్న మన కలకత్తా కేసు విషయానికి వస్తే వీళ్ళందరూ ఎందుకు ఫైట్ చేస్తున్నారు, ఇంతమందికి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎందుకు వచ్చి ఫైట్ చేస్తున్నారంటే మాకు సత్వర న్యాయం కావాలి. ప్రపంచ దేశాలు కూడా ఒక తాటిపైకి వచ్చేసి ఫైట్ చేస్తున్నాయి. అవునండి, ఎగ్జాక్ట్. మనకు అగైనెస్ట్ గా ఉండేటువంటి పాకిస్తాన్ కూడా ఇవాళ ట్విట్టర్ లో ఫైట్ అంటే అది న్యాయం జరగాలి. ఇక్కడండి దేశం అన్నది మనం బౌండరీస్ గీసుకున్నాం, బట్ వ్యక్తులు ఒకటే కదా, ఎక్కడైనా ప్రపంచం అంతా ఒకటే కదండి. ప్రపంచంలో మనుషులందరూ ఒకటే, ఫీలింగ్స్ ఒకటే ఉంటాయి, ఎమోషన్స్ ఒకటే ఉంటాయి. సరే, అవి పరిస్థితులు మారితే పాకిస్తాన్ మనం సపోర్ట్ చేయడం కూడా ఒక విధంగా అప్రిషియేట్ చేయాల్సిందే మనం. ఈ విషయం ప్రపంచ దేశాలు, కెనడా లాంటివి కూడా, ప్రపంచ దేశాలు కూడా. అయితే ఇక్కడ మనం కోర్టు విషయానికి వస్తే సత్వర న్యాయం జరగాలి అంటే చట్టాల యొక్క రూపకల్పన మార్చాలి ఇటువంటి సంఘటనలో. ఎందుకంటే టైం ఇస్తే ఏమవుతుందంటే డేస్ తీసుకున్న కొద్దీ ఈ సాక్ష్యాలు తారుమారు అయిపోతాయి, జరగాల్సినటువంటి న్యాయం జరగదు, బాధితులకు న్యాయం జరగదు. దీని సొల్యూషన్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది సొల్యూషన్? ఒకటేనండి, ఇటువంటి సంఘటన జరగగానే ఇమ్మీడియట్గా దీనికి ఒక స్పెషల్ ఒక జ్యుడిషియరీ ఒక ఫారం ఉండాలి, ఒక స్పెషల్ జ్యుడిషియరీ ఫారం. ఇందాక లాస్ట్ టైం మీరు ఒక వీడియోలో మంచి వీడియో ఒక మంత్రిత్వ శాఖ ఉండాలన్నారు మీరు. ఒక స్పెషల్ ఒక మంత్రిత్వ శాఖ ఉండాలండి. ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ ఎలా ఉంటుందో ఇటువంటి అత్యాచార సంఘటనలు ఇట్లాంటి జరిగేటప్పుడు ఒక స్పెషల్ పోర్ట్ఫోలియో ఒకటి ఉండాలి. ఇమ్మీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి కొన్ని డిపార్ట్మెంట్స్ కొత్తగా అపాయింట్ చేయాలి గవర్నమెంట్. అవును, కొత్త డిపార్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ ఏదో పెట్టేశాం కాబట్టి అక్కడ సబ్మిట్ చేసుకోండి అయిపోద్ది అంటే కుదరదు. ఖచ్చితంగా యాక్ట్లు మారాలి, ఇప్పటికైనా గుణపాఠం రావాలి. ఈరోజు మహిళలు చట్ట సవరణ జరగాల్సిందేనండి. ఈరోజు మహిళలు దేశంలో భద్రతగా ఉండాలి అంటే అది రాత్రి పగలు పనిచేస్తున్నారు కాబట్టి డే అండ్ నైట్ వర్క్ చేసే ప్లేసుల్లో ఇట్లాంటి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక నిర్భయ యాక్ట్ వచ్చింది, నిర్భయ యాక్ట్ని మళ్ళీ రివిజన్ చేయాలి. ఇంకా సత్వరంగా పరిష్కారం జరిగేట్టుగా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు మనం తీసుకొని కొత్త యాక్ట్లు ఇంప్లిమెంట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కాకుండా ఇటువంటి చేయడానికి కూడా సాహసించడానికి, ఊహించడానికి కూడా భయపడే స్థితిలో ఉన్నట్టు యాక్ట్స్. లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం, నిన్న లాస్ట్ వీడియోలో ఏమనుకున్నాం మనం, ప్రతి చోట హోర్డింగ్స్ పెట్టాలి. అవును, ప్రైమరీ ఎడ్యుకేషన్లో కూడా బేసిక్ నాలెడ్జ్ ఇవ్వాలి, లీగల్ బేసిక్ నాలెడ్జ్ ఇవ్వాలి. అమ్మో ఇట్లా ప్రైమరీ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా ఉండాలి, డెఫినెట్గా ఇవ్వాలి. ఇలాంటివి చేస్తే నాకు ఇలాంటి శిక్ష రావాలి. స్కూల్స్ ఇది ఇప్పుడు ఆఫీస్ కమ్ కాలేజ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇది వాళ్ళ ఒక ఆడపిల్లను బయటికి పంపించాలంటే ఎంత భయపడతారు పేరెంట్స్ అయినా సరే. ఆ కాలేజ్ కూడా పోలీస్ అవుట్ పోస్ట్లో ఉన్నటువంటి కాలేజ్ అది. ఇప్పుడు చాలా కాలేజ్ బయట ఎక్కడ ఉంటేనే కాదు, ఆ కాలేజ్కి ఒక స్పెషల్ పోలీస్ అవుట్ పోస్టే ఉంది అక్కడ. అవును సరే, ఇలాంటి వాటిల్లో ఇమీడియట్గా రిజల్ట్ రావాలి అని అంటే ఎలా వెళ్తే బాగుంటుందంటారు? అంటే లీగల్ సిస్టమ్ ప్రకారం కనుక చూస్తే, మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నాను. ఈరోజు మనకి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ అంది చాలా ఒక పవర్ఫుల్ వెపన్ సార్ నాగరాజ్ గారు. సో దీనికి సంబంధించి ఈ వీడియో చూస్తున్నటువంటి సుమన్ టీవీ వ్యూయర్స్ కావచ్చు, నాగ్ ఫ్యాన్స్ కావచ్చు, మన వ్యూయర్స్ అందరూ కూడా హ్యాష్ ట్యాగ్ పెడుతూ దీన్ని ప్రత్యేకంగా కోల్కతా అభయ కేస్ అనే సింపుల్ హ్యాష్ ట్యాగ్ చేస్తే మనం ఎంత వైరల్ చేసుకుంటే దీనికి సంబంధించి కోల్కతా అభయ కేస్ అని హ్యాష్ ట్యాగ్ చేయండి. డెఫినెట్గా వైరల్ చేద్దాం. దీన్ని సత్వర న్యాయం కోసం మనవంతు కూడా మనం కృషి చేద్దాం. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ అండి. సో ప్రతి ఒక్కరికి నేను ఆడియన్స్కి కోరుకునేది ఒకటే, జస్టిస్ ఫర్ కోల్కతా అభయ కేస్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండింగ్లోకి తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఒకసారి కదిలింది, వాళ్ళ ప్రపంచ దేశాలు కూడా కదిలే ఇన్సిడెంట్ మీద. దీనికి ఇమీడియట్ జడ్జ్మెంట్ కావాలి అని అంటే మాత్రం ఇటువంటి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లోకి తీసుకువెళ్తేనే ఇమీడియట్ రెస్పాన్స్ అనేది వస్తుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోస్ని షేర్ చేయండి, కింద హ్యాష్ ట్యాగ్ మాత్రం డెఫినెట్గా పెట్టండి, జస్టిస్ ఫర్ కోల్కతా అభయ కేస్ అని చెప్పి. ఎనీవే సార్, థ్యాంక్ యూ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.